నమస్కారం సార్. రై అదేమిట్రా ఈ సూట్లో భలే ఉన్నావన్నయ్య. బాబు నానమ్మ పద రామ్మ. బాబు వదిన, నీ సర్వస్వం మా కుటుంబం కోసం ధారపోసావు. అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం మా దురదృష్టం. నేను కలెక్టర్ అయ్యానంటే అది మా నాన్నమ్మ ఆశీస్సులే. నూరేళ్ళు చల్లగా ఉండండి. నాదే ఉందరా రాఘవ. ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి ఈరోజు మనకి ఈ భోగం పట్టింది. నువ్వు లేకపోతే నేను లేని తమ్ముడు. యు ఆర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. నానమ్మ, నాకు బంగ్లా అలాట్ చేశారు. మనమంతా ఈ రోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం. మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లాకి ఎందుకు అన్నయ్య? చూడు రాజా, నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడానికి కాదు. మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గిరి అక్కర్లేదు. అంత మాట అనుకురా రాఘవ. కన్యా, ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటున్నావా? తప్పదు కదా మరి. ఏమిటి తప్పదు? అక్కడికి వచ్చి నువ్వు మా పీకల మీద ఎక్కడానికా? నువ్వు రావడానికి వీలేదు. మా పెద్దోడు పోయి అన్నాళ్ళు కాలేదు. ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు. అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దొరికేదాకా ఈ ఇల్లు నీదేననుకో. ఏ నేను వస్తాను. బామ్మ నేను అక్కర్లేదు, నువ్వు ఇక్కడే ఉండమ్మా. రానమ్మా రా. మామగారు ఆగది. రావాయలుడు, కమాన్ రా. మీ తమ్ముడు టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో అంటున్నట్ట. ఇదేమన్నా బాగుందా? తప్పే ఉంది. తప్పే ఉందా? కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి. మా తమ్ముడు చేయన్నారని తన మీద వేసుకుని నన్ను చదివించాడు. వాడు జైలుకెళ్ళి ఇచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపట్టం లేదు. అది విని నీకు సిగ్గనిపించలేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా వాడు టాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు. నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడూ మాట్లాడుకో. ఎంతసేపు రా? తొందరగా కానివ్వండి. ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం. కింద నమ్మకాలు ఉన్నాయి. కసక్కం దుఃఖించేసి జైమే లైక్ చేయి. మీరంతా ఎదురేంట్రా? సరస్వతి పుత్ర, నీ ఎదురు మంచిది. ప్రసీ బోలో స్వతంత్ర భారత్ కి టాక్సీ కడతావా? అమ్మని ఇది ఎదురైందేంట్రా బాబు? ఏంటి తలగొట్టుకుంటున్నావు? నా ఎదురు సంగతి నా బోణి సంగతి నీకు తెలియదు కాబోలు. నేను బోణి కొట్టిన టీ దుకాణాలన్నీ 5 స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా? ఓరి నాయనో, నాకు ఈ టాక్సీ వద్దురా. ఏదైనా రిక్షాతో బతుకుతాను. రిక్షా రిక్షా. మా రాజాకి బోణి కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు. పైగా ఓణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదనకూడదు. ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆలోచించకుండా లాగించే తెలియదు వేయకుండా లాగించగరు. నారాయణ, ఇది పెద్ద నసకేసురా. తప్పదంటారా? మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు. తప్పుతుందా? ఏమన్నావు? టాక్సీలో అంతే కదా. అబ్బా అబ్బా అబ్బా, సరిగ్గా చూస్తోలు. కొత్త డ్రైవర్ వచ్చిందిగా. టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? ఓయ్ డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్లు లోపలికి పట్రా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు. మరి
ఇలా విసిరేస్తాను. నిన్ను చెప్తాను. ఏయ్, డబ్బులు ఎంత? 15 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. తెయ్. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. అయ్యో, తెయ్. ఏంటి రేపు చేస్తావా? అలాగే అభ్యంతరం లేదు. బయట బాగోదు. చెప్పు. బాగోదు. ఏయ్, ఏయ్, ఏయ్. ఉండు. ఏయ్. ఆడదాని శీలానికి భద్రత లేకుండా పోతాం భారతదేశంలో. ఎంత? రఫ్ అట్. ఇదిగో మోహన్ ఆ? ఎప్పుడు మని. ఓహో. ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా? అది మాత్రం జరగదు. దొరక్క కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా? ఇయ్యాల వదిలిపెట్టను. అటు ఇటు చేస్తాను. కుమారి, కుమారి, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వన్నకాడా. ఎక్కడికి పోతావో చిన్నవాడా. సాగదమ్మా గుమ్మ 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 నీ పిచ్చి
తీరిస్తానమ్మో ఆపై మోత పెడతా వాత చక్క 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 చి 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 చి